సాధారణమైన నడుము నొప్పికి, కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్‌కి మధ్య తేడాని సింపుల్‌గా చెప్తాను. నేను మీ డాక్టర్ జ్ఞాన్ ప్రకాష్, యూరాలజిస్ట్, శ్రీ హాస్పిటల్ గుంటూరు. సాధారణమైన నడుము నొప్పి మధ్య భాగంలో ఎక్కువగా వస్తుంది. అదే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ అయితే నడుముకి ఒక సైడ్ నుంచి ముందు పొత్తి కడుపులోకి రేడియేట్ అవుతూ ఉంటుంది. సాధారణమైన నడుము నొప్పి కాన్స్టాంట్‌గా ఉంటుంది. అదే కిడ్నీ నొప్పి అయితే స్లోగా స్టార్ట్ అయ్యి తెరలుగా దాని తీవ్రత అనేది పెరిగి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాధారణమైన నడుము నొప్పి మనం ఏదైనా పనులు చేసినప్పుడు కానీ, ట్రావెల్ చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు కానీ, ముందుకి కానీ పక్కకి కానీ వంగినప్పుడు ఆ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అదే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ ఈ మూమెంట్స్కి బట్టి ఎప్పుడు కూడా దాని సివియారిటీ డిపెండ్ అవ్వదు. అది సడన్గా దాని తీవ్రత పెరగటం, తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్కి కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవేంటంటే యూరిన్లో మంటగా ఉండటం, యూరిన్లో రక్తస్రావం అవ్వటం, అలానే నొప్పి వచ్చినప్పుడు కడుపంతా తెమిలిపోయి వామిటింగ్స్ అవ్వటం. సో నడుము నొప్పి వచ్చినప్పుడు ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించండి. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.